చాలా థ్యాంక్స్ అండి. ఆ రౌడీలు మా చెల్లెల్ని ఏడిపిస్తుంటే మీరు మా చెల్లెలకి అండగా నిలబడినారు. పాపం వాళ్ళ చేతుల్లో దెబ్బలు కూడా తిన్నారు. మీరే గనుక ఆ రౌడీలని అడ్డుకోకపోతే వాళ్ళు నా భార్యను ఎప్పుడో కిడ్నాప్ చేసేవాళ్ళు. నాదేముందండి, ఒక మనిషిగా నాకు తోచిన సహాయం నేను చేసినాను. ఒక ఆడపిల్ల కళ్ళ ముందర ఇబ్బందుల్లో ఉంటే చూస్తూ పట్టించుకోకుండా వెళ్లిపోయే వాళ్ళు నా దృష్టిలో మనుషులే కాదు, జంతువులతో సమానం. మీది ఎంత మంచి మనసో. మీలాంటి వాళ్ళని చూసినప్పుడే అనిపిస్తుంది ధర్మం ఇంకా బతికే ఉంది అని. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే బాబు. ఇప్పుడు నీ భార్య క్షేమంగా ఉంది, అదే చాలు. సమయానికి వచ్చి కాపాడుకున్నారు. ఇంకొంచెం ఆలస్యం అయితే ఆ రౌడీలు నీ భార్యను ఏం చేసేవాళ్ళో ఏమో. ఆ ఊహ తలుచుకుంటేనే భయమేస్తుంది. నా చెల్లెలకి చిన్న దెబ్బ తగులుతూనే తట్టుకోలేను నేను. అలాంటిది వాళ్ళు నా చెల్లెల్ని ఏమైనా చేసింటే నా గుండె ఆగిపోయేదేమో. అన్నయ్య ఏందా మాటలు? ఇప్పుడు నేను బానే ఉన్నా కదా, నాకేం అయ్యలేదు. నీకేం, నువ్వు మస్తు చెప్తావు. నా ప్లేస్లో ఉండింటే అర్థమవుతుండే నీకి. అసలు తప్పంతా నాదేలే. జాతరకి పోదామని అనవసరంగా చెప్పినాను. అసలు జాతరకు పోదామని ప్లాన్ చేయకునింటే ఇదంతా జరిగేదే కాదు. ముమ్మాటికి తప్పంతా నాదే. అదేంది బావా అట్లా అంటున్నావు? ఇట్లా జరుగుతుందని ముందరనే కలగంటమా ఏంది? అందరూ సంతోషంగా గడిపి రావచ్చని నువ్వు ప్లాన్ చేసినావు. అనుకోకుండా ఇట్లా అయింది. దీనికి నువ్వు మాత్రం ఏం చేస్తావు? అవునండి, ఇంకా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు. ఆ రౌడీలని తొలకపోనిక పోలీసులు వచ్చినప్పుడు ఒక పెద్ద నిజం తెలిసింది. ఏ నిజం తెలిసింది? ఈ జాతర మొదలైనప్పటి నుంచి 4 అమ్మాయిలు ఈ జాతరలో తప్పిపోయినారంట. ఆ అమ్మాయిల కుటుంబం మొత్తం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. అయితే వాళ్ళని కూడా ఈ రౌడీలు కిడ్నాప్ చేసినారంట. పోలీసులు 4 తగిలిస్తే మొత్తం నిజం కక్కినారు. ఇంకా నయం, మీ చెల్లెల్ని వాళ్ళు కిడ్నాప్ చేయకముందుకే మీరు వచ్చి కాపాడినారు. దీనికే మీరు చాలా సంతోషించాలి. కొన్నిసార్లు అనుకోకుండా ఇలాంటివి జరుగుతుంటాయి. మీరేమీ బాధపడొద్దు. మీకు మాత్రం ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సమయానికి ఫోన్ ఇచ్చినారు. ఆ రౌడీలని చాలా వరకు అడ్డుకున్నారు. నా కోసం వాళ్ళని ఎదిరించినారు. ఆఖరికి దెబ్బలు కూడా తిన్నారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అంత పెద్ద మాటలు ఎందుకమ్మా? ఇంకోసారి నువ్వు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒంటరిగా మాత్రం వెళ్ళొద్దు. ఇలాంటి రౌడీలు పోకురేదవులు అన్ని చోట్ల ఉంటారు. నువ్వు ముందరనే అమాయకురాల్లా కనబడుతున్నావు. ఇంకొకసారి ఒంటరిగా పోకుండా మీ అన్నయ్యని గాని భర్తను గాని తోడుగా తీసుకొని వెళ్ళు. సరే అండి. సంతోషం. ఇదిగో ఈ డబ్బులు తీసుకోండి. అయ్యయ్యో, డబ్బులా? నాకెందుకు ఇస్తున్నారు? ఈ రోజు మీరు నా భార్యకి అండగా నిలబడినారు. కష్టకాలంలో తోడున్నారు. అది కాకుండా ఆ రౌడీల చేతిలో బాగా దెబ్బలు తిన్నారు. అందుకే ఇస్తున్నా, తీసుకోండి. నాకేం వద్దండి. నేను మీరిచ్చే డబ్బు కోసం ఇదంతా చేసలేను. నీ భార్య అనే కాదు, నీ భార్య ప్లేస్లో ఎవరున్నా నేను అలాగే అండగా నిలబడేవాడిని. మీ మంచితనం గురించి నాకు అర్థమైందండి. కానీ మీ పైన అభిమానంతో ఇస్తున్నా, కాదనకండి. తీసుకోండి ప్లీజ్. నాకేం వద్దు బాబు, ఏమనుకోవద్దు. కనీసం మీ ట్రీట్మెంట్ కన్నా తీసుకోండి. ఆ రౌడీల వల్ల మీకు దెబ్బలు బాగా తగిలినాయి. తీసుకోండి. మీరు మా చెల్లెలకి ఎంతో సహాయం చేసినారు. అలాంటి మీకు ఏమిచ్చినా ఎంతిచ్చినా తక్కువే. కాదనకుండా తీసుకోండి. అవునండి, మీ పైన అభిమానంతో ఇస్తున్నాడు. మా తృప్తి కోసమని తీసుకోవచ్చు కదా, దయచేసి తీసుకోండి. ఏం పర్లేదు, తీసుకోండి. మీరంతా ఇంతగా చెప్తున్నారు. నాకిష్టం లేకపోయినా మీ అందరి కోసం తీసుకుంటా. చాలా థ్యాంక్స్ అండి. ఇదిగో తీసుకోండి. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళండి. డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. సరే అమ్మా. మీకు ఎలాంటి అవసరం ఉన్నా మాకు ఫోన్ చేయండి. నీ ఫోన్లో ఆల్రెడీ నా నెంబర్ ఉంది. సరేనండి, అయితే నేను వెళ్ళొస్తా. మంచిది. ఆయన ఎంత మంచివాడో కదా. అవును బావా, ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నా. కనీసం డబ్బులు కూడా తీసుకుంటలేడు. మనమంతా బలవంతం చేస్తే అప్పుడు తీసుకున్నాడు. నిజం చెప్పాలంటే ఈ రోజు మనందరి అదృష్టం బాగుంది. లేకపోతే అవనికి ఏమయ్యేదో. మీరు కూడా విన్నారు కదా, ఆ రౌడీలు ఇప్పటికే 4 అమ్మాయిల్ని కిడ్నాప్ చేసినారంట. పాపం వాళ్ళని ఏం చేసినాడో ఏమో. ఎక్కువగా ఇలాంటి వాళ్ళే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వేరే దేశాలకు అమ్మేస్తుంటారు. డబ్బు కోసం ఇలాంటి వెధవ పని చేయడానికైనా రెడీగా ఉంటారు. ఒక్కసారి అమ్మాయిల్ని దేశం దాటిస్తే వాళ్ళ ముఖం జీవితంలో చూడలేము. వామ్మో, నువ్వు చెప్తుంటే నాకు భయమేస్తుంది. అవునండి, అందరూ భయపడే విధంగానే ఈ సమాజం తయారైంది. కానీ ఆ సంఘటన మన వరకు వచ్చే వరకు మనకు అర్థం కాదు. అమ్మాయిలు అందరూ చెప్తున్నా, కాలాలు అస్సలు మంచిగా లేవు, జాగ్రత్త. ఎంత బాగుందో రంగుల రత్నము. మనం కూడా ఎక్కుదామా? సరే అక్క, ఎక్కుదాంలే. నేనెప్పుడో చిన్నప్పుడు ఎక్కినాను, కానీ నాకు రంగురత్నం అంటే మస్తు ఇష్టము. నాకు కూడా అక్క, కాకపోతే కొంచెం భయం అంతే. ఏంది భయమా? నాకైతే అస్సలు భయం ఉండదు. ఎంతసేపైనా ఉంటది అందులో. తెలుసులే అక్క, నాకు కూడా నీకు అసలు భయం లేదని. ఇందాక అవని విషయంలోనే చూసిన. ఒకానొక టైంలో నేను చాలా భయపడినాను. పాపం అవనికి ఏమైతుందో అని. ఆ టైంలో అవని మీద ఉన్న కోపము పగ ఏం గుర్తులేదు. చాలా భయపడినాను.
కానీ నువ్వు కొంచెం కూడా భయపడలేవు, ఇంకా సంతోషపడినావు. అప్పుడే నీ గురించి బాగా అర్థమైంది నాకు. నువ్వు ఏ విషయానికి భయపడే రకం కాదు అని. ఏమనుకున్నావు మరి నా గురించి? వాణి వాణి అంటే ఒక పెద్ద శివంగి. నాతో ఎవరైనా పెట్టుకుంటే వాళ్ళంతా చూస్తా. ఆడ పులి నేను. ఏడ్చావులే. నీ గురించి నువ్వు చెప్పుకోవాలి గొప్పలు మరి. అవని అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడితే వీళ్ళకి కొంచెం కూడా బాధ లేకుండా ఇడొచ్చున్నారు. అవని మస్తు భయపడింది. కనీసం అవనికి ధైర్యం చెప్పనీకైనా రావచ్చు కదా ఆడికి. నా పెళ్ళామే అనుకుంటే అవని ఆడపడుచు కూడా అట్లే ఉంది. ఇద్దరికిద్దరు సరిపోయినారు బాగా. కానీ నాకు ఒక డౌట్. ఆ రౌడీలు అవనిని ఇబ్బంది పెడుతున్నప్పుడు వాణి స్వప్న ఇద్దరు ఆన్నే ఉన్నారు. బావ కంటే నాకంటే ముందరనే పోయినట్టున్నారు ఆడికి. కానీ దూరం నుంచే చూసుకుంటూ ఉన్నారు. ఆడ జరిగేది మొత్తం గమనిస్తున్నారు. కానీ అవని దగ్గర కూడా వస్తలేరు. ఆ ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే ఎన్ని గొడవలున్నా ఎంత కోపం ఉన్నా దగ్గర పోయి మరి కాపాడనిక ట్రై చేస్తారు. మరి వీళ్ళిద్దరు ఉద్దేశం ఏంది? అవని దగ్గర కూడా పోయలేరు. కనీసం నాకన్నా ఫోన్ చేసి చెప్పాలి కదా. అట్లా కూడా చెప్పలేరు. అంటే అవనికి ఏమైనా పర్లేదా వీళ్ళకి? అంత పగా కుట్ర మనసులో పెట్టుకున్నారా? ఇదంతా నా మనసులో నేను అనుకుంటే కుదరదు. దగ్గరికి పోయి నిలదీసి అడగాలి. అప్పుడు వాళ్ళు సమాధానం ఏం చెప్తారో చూడాలి. ఏయ్, వామ్మో, ఈయనేంది సడన్ గా వచ్చినాడు? కొంపదీసి నేను స్వప్న మాట్లాడుకునేది విన్నాడా ఏంది? ముఖం కూడా చాలా కోపంగా పెట్టుకున్నాడు. నాతో ఇంతవరకు మాట్లాడతలేడు. సడన్ గా వచ్చి పిలుస్తున్నాడు. ఏమైందండి? మీ ఇద్దరితో కొంచెం మాట్లాడాలి. అమ్మో, నాతో మాట్లాడనీకేముంటది? కొంపదీసి మేమిద్దరం మాట్లాడుకునేది విన్నాడా ఏంది? ఏం మాట్లాడాలో చెప్పండి. అవనిని రౌడీలు ఏడిపిస్తున్నప్పుడు మీరిద్దరు ఏడున్నారు. వామ్మో, కొంప మునిగింది. మేమిద్దరం ఆన్నే ఉండేది నా మొగుడు చూసినాడు. అవనీని కాపాడడానికి ఎందుకు పోయలేరని అడుగుతాడేమో. ఇప్పుడు ఏం చెప్పాలి? ఈ వాణి అక్క చెప్తే వినలేదు. నేను అప్పుడే చెప్పినా ఫోన్ చేద్దామని. ఇప్పుడు చూడు, దాని మొగునికే డౌట్ వచ్చింది. మేమిద్దరం ఆన్నే ఉండి అవని దగ్గరకు పోయలేమని అనుమానంగా అడుగుతున్నాడు. ఈ వాణితో పాటు నేను కూడా బ్యాడ్ అయ్యేటట్టున్నా. నన్ను కూడా ఏమనుకుంటాడో ఏమో. అడిగేది మిమ్మల్నే, చెప్పండి. అది మేము కూడా ఆన్నే దూరంగా ఉన్నాము. సినిమా చూస్తున్నారా? అవనిని రౌడీలు ఏడిపిస్తప్పుడు మీరు దగ్గరకు పోవాలి కదా. పోయి అవనిని కాపాడాలి కదా. సరే, మీకంత భయం ఉంటే కనీసం మాకన్నా ఫోన్ చేయాలి కదా. మీరేం చేయలేరంటే మీ ఉద్దేశం ఏంది? అవనికి ఏమైనా పర్లేదా? ఆ రౌడీలో అవనిని కిడ్నాప్ చేస్తుంటే కూడా అట్లే చూసుకుంటుంటారా? ఈయన ముందరనే నా మీద కోపంతో మాట్లాడతలేడు. కేవలం అవనితో గొడవ పడినందుకే అంత కోపన్నాడు నా మీద. ఇప్పుడు ఆయనకు వచ్చిన అనుమానం నిజమని తెలిస్తే అమ్మో, జీవితంలో నా ముఖం చూడడు. ముందరనే ఈయన గారికి చెల్లెలంటే ఎక్కలేని ప్రేమ. ఇప్పుడేట తప్పించుకోవాలి. బావగారు ఈ విషయం మా అన్నయ్య చెప్తే మా అన్నయ్యది కూడా సేమ్ రియాక్షన్ ఇట్లనే ఉంటది. నేను ఇంతగా మాట్లాడుతున్నా, మీ చెవులకి వినబడతలేదా? నేను అడిగేదానికి సమాధానం చెప్పండి. అసలు మీ బాధ ఏంది? అవని విషయంలో ఎందుకంత నిర్లక్ష్యంగా ఉన్నారు? ఏందండి మీరు? అసలు మీ కళ్ళకు నేను ఎట్లా కనబడుతున్నా? నన్ను మరీ ఇంత తప్పుగా అర్థం చేసుకుంటారా? ఏది తప్పో ఏది ఒప్పో నాకు బాగా తెలుసు. ఫస్ట్ నిజం చెప్పు. ఏవండి, అసలు ఏమైందంటే ఏదో గొడవ జరుగుతుంది చూద్దామని నేను స్వప్న ఆడికొచ్చినాము. మాకు కూడా దగ్గరకు వచ్చినాక అర్థమైంది ఆడ ఉండింది ఎవరో కాదు అవని అని. మీరు నమ్మరు గాని నేను స్వప్న మస్తు భయపడినాము. మా కాళ్ళు చేతులు బాగా వణికినాయి. అప్పుడు మాకి ఏం చేయాలో అసలు అర్థమైలేదు. మీకి ఫోన్ చేయాలనుకున్నాను. అంతలోపే ఆడికి అవని భర్త వచ్చినాడు. అమ్మయ్య అనుకున్నాము. తమ్ముడిని చూసి ఆ రౌడీలు అవని వదిలేస్తారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు అస్సలు భయపడలేరు. ఇద్దరు కలిసి తమ్ముడి మీద పోయినారు. వాళ్ళిద్దరు తమ్ముడిని ఏం చేస్తారో అని మస్తు భయపడినాము. అప్పుడే మీకు ఫోన్ చేద్దామనుకున్నాను. అంతలోనే మీరు ఆడికొచ్చినారు. ఇంకా ఫోన్ చేయాల్సిన అవసరం వచ్చలేదు. ఇది అండి జరిగింది. అసలు ఎంత బాగా కథల్లిందో. ఆడ జరిగిందొకటి, ఈ వాణి చెప్పిందొకటి. వీళ్ళందరికంటే ఫస్ట్ మేమే పోయినాం ఆడికి. మా తర్వాత 10 నిమిషాలకి మా అన్నయ్య వచ్చినాడు. అబద్ధం చెప్తే చెప్పింది గాని మేమిద్దరం తప్పించుకున్నాము. మరి మీకు నా మీద అంత అనుమానమా? అవని కష్టంలో ఉంటే నేను చూస్తూ ఉంటానా? మా మధ్య ఎన్ని గొడవలను ఉండొచ్చు, కానీ ఎంత కాదనుకున్నా నా ఆడపడుచు కష్టంలో ఉంటే నేను చూస్తూ ఉండగలనా? అవును బావగారు, అక్క చెప్పింది నిజం. మేమిద్దరం మస్తు టెన్షన్ పన్నాము. కానీ ఆ దేవుని దయ వల్ల అవనికి ఏమైలేదు. అబ్బచా, మీరు చెప్పేది నిజమా? మేము చెప్పేది నిజం కాదని డౌట్ మీకెందుకు వచ్చింది? మేము అందరికంటే ఫస్ట్ ఆడిపోయినామని మీకు ఎవరైనా చెప్పినారా? అట్లాగని చెప్పింటే మీ కథనే వేరుంటుండే. మరి మీరెందుకు నమ్ముతలేరు మేము చెప్పినేది? మీరు అవనికి ఏమన్నా అవుతుందేమో అని మస్తు భయపడినారు కదా. అవును. మరి మీకు అవని మీద అంత కేరింగ్ ఉన్నప్పుడు అవని ప్రమాదం నుంచి బయటపడిన తర్వాత మీరు వచ్చి పలకరియాలి కదా. మరి మీరిద్దరు ఎందుకు వచ్చలేరు? ఏమి పట్టనట్టు ఇటుకొచ్చి నిలబడినారు. పొరపాటు చేసినాము. వీళ్ళకి డౌట్ రాకుండా ఉండాలంటే అవనిని పోయి పలకరియాల్సింది. ఇప్పుడు మళ్ళీ ఈ పాయింట్ మీద కూడా మమ్మల్ని అనుమానిస్తాడా? ఈ వాణి మొగుడు తక్కువడు కాదు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇప్పుడు దీన్నెట్ట కవర్ చేస్తుందో. ఇప్పుడు చెప్పండి దీనికి సమాధానం. ఏందండి మీరు ఇంత చిన్న విషయానికి కూడా మమ్మల్ని అనుమానిస్తారా?
మేము కూడా అవని దగ్గరికి రావాలని అనుకున్నాము. కానీ నువ్వు తమ్ముడు అవనిని బాగా తిట్టినారు. మీకు చెప్పకుండా అంత దూరం పోయిందని మీకు కోపం. ఆ కోపం మాకు కూడా ఉంది. అవనికి ఏమన్నా అయింటే మనమందరం ఇంత బాధపడే వాళ్ళం. మీతో పాటు మేము కూడా వచ్చి తిడితే బాగుండదని వచ్చలేను. మళ్ళీ అవని ముందండి మస్తు భయపడింది. మనందరం తిట్టేసరికి మళ్ళీ బాధపడుతుంది. అందుకు కొంచెం టైం తీసుకొని పోదామని ఆగినాము. దీన్ని కూడా ఎట్లో గట్లా కవర్ చేసిందిలే. ₹10 ₹10 యాక్టింగ్ చేసింది. ఇది చేసిన యాక్టింగ్ కి బావ ఖచ్చితంగా దీన్ని నమ్మింటాడు, డౌట్ లేదు. మనకి పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో మీరు ఇంతేనా నేను అర్థం చేసుకేయింది. అవనీకి నాకి గొడవలు ఉండొచ్చండి. అంత మాత్రానికి అవని ఇబ్బందుల్లో ఉంటే నేను చూసుకుంటుంటానా? వదినగా నాకే బాధ్యత లేదా? మరి అంత క్రూరంగా ఉంటానా నేను? మీరన్న ఈ మాటలు వేరే వాళ్ళనింటే పట్టించుకునేదాన్ని కాదు. కానీ మీరు నా భర్త. నన్ను మీరే అర్థం చేసుకోకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? నాకైతే మస్తు బాధ అవుతుంది. వీళ్ళు చెప్పింది నిజమేనా? నేనే వీళ్ళని తప్పుగా అర్థం చేసుకున్నానా? వీళ్ళు చెప్పేది వింటుంటే నిజమే చెప్తున్నట్టున్నారు. నేనే అనవసరంగా వీళ్ళని అపార్థం చేసుకున్నాను. పాపం వాణి బాధపడుతుంది. మిమ్మల్ని బాధ పెట్టేలాగా మాట్లాడడం నా ఉద్దేశం కాదు. మా చెల్లెలి మీద ఉన్న ప్రేమతో మిమ్మల్ని అనుమానించినాను. తప్పుగా మాట్లాడింటే, మిమ్మల్ని బాధ పెట్టింటే నన్ను క్షమించండి. అయ్యయ్యో, అంత పెద్ద మాట ఎందుకండి? మీరు నన్ను అర్థం చేసుకోకపోవచ్చు, కానీ నేను మాత్రం మిమ్మల్ని బాగా అర్థం చేసుకుంటా. కొన్నిసార్లు మన మధ్య మనస్పర్ధలు రావచ్చు. ఒక్కొక్కసారి మీరు చెప్పిన మాట నేను వినకపోవచ్చు. అంత మాత్రానికి మన మధ్య ఉన్న ప్రేమ తగ్గదు కదా. మీరు ఇప్పటికైనా నాతో మాట్లాడినారు, అదే సంతోషం నాకి. సరేలే, ఇంక పోదామా ఇంటికి? అప్పుడేనా స్వప్న రంగురత్నం ఎక్కుదాం అంటుంది. మీరు కూడా మాతో పాటే ఉండండి, ముగ్గురం కలిసి ఎక్కుదాం. అవును బావా. నాకు మాత్రం ఇంట్రెస్ట్ లేదు. రంగుల రత్నం ఎక్కేది అయిపోయిన తర్వాత మీరు తొందర రండి. మీకోసం వెయిట్ చేస్తుంటా. సరేనండి. చూసినావా స్వప్న, ఒక్క దెబ్బకి 2 పిట్టలంటే ఇదే. నా యాక్టింగ్ వల్ల ఆయనకి నా మీద ఉన్న కోపము తగ్గింది, అనుమానము పోయింది. అవునక్క, నువ్వైతే మామూలు దానివి కాదు. బావకున్న అనుమానానికి కోపానికి మనం అడ్డంగా బుక్ అయినామనుకున్నాను. కానీ భలే కవర్ చేసి తప్పించుకున్నావు. మరేమనుకున్నావు ఈ వాణి అంటే? ఆడ పులి, ఇది మారదింగ. పద వెళ్ళి టికెట్లు తీసుకుందాం. పదక్క పోదాం. ఇప్పుడు బాధపడి లాభమేంది? ఇదంతా జరిగే కంటే ముందు ఉండాలి తెలివి. ఎంత తిడతారో తిట్టండి, నేను అంత కావాలని చేసినాను. రౌడీల దగ్గరికి కావాలని పోయినాను. వాళ్ళకి నేనే చెప్పినాను నన్ను కిడ్నాప్ చేయమని. వాళ్ళకి నేనే చెప్పినాను అడ్డం వచ్చిన కొట్టమని. మీ అందరిని భయపెట్టాలని బాధ పెట్టాలని నేనే కావాలని చేసినాను. ఇంకా తిట్టండి. అట్లని నేనేమనలేదే. నువ్వు కావాలని చేసినావని నేనేం చెప్పలేను. మీరు చెప్పకపోయినా నన్ను తిడుతుంటే నాకు అట్లా అనిపిస్తుంది. నన్ను కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా. నేనేమన్నా కావాలని చేసినానా? పాపం అవని. ఇప్పటికే నేను కావాలని చేసినట్టు ఓవర్గా తిట్టినాను. ఇంక చాలు, అవని మనసు బాధపడుతుంది. సర్లే, ఇంకేమనను గాని. ఇంటికి పోదాం రండి. నాకు అసలు ఈడ ఉండబుద్ధి లేదు. సరే పోదాంలే. నీకు చెరుకు రసం అంటే ఇష్టం కదా, అందుకే ఇడికి తొలుకొని వచ్చినాను. మీ అన్నయ్య స్వప్నని మీ వదిని తొలుకొని రానికపోయినాడు కదా, వాళ్ళు వచ్చే వరకు చెరుకు రసం తాగుదాం. నాకేమొద్దు, కావాలంటే మీరే తాగండి. ఎందుకొద్దు? నాకిప్పుడు తాగాలని లేదు. నేనన్న మాటలకి బాధపడుతున్నావా? అట్లేం లేదు. అయితే జ్యూస్ తాగు. ఏవండి 2 చెరుకు రసం. సరే సార్. అవని, అన్నయ్య వచ్చినావా? నీకోసం ఎదురు చూస్తున్నా. ఇంతకి వదిన స్వప్న ఏడున్నారు? వాళ్ళు రంగుల రత్నం దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరు దాన్ని ఎక్కి వస్తా అని చెప్పినారు. ఇంకా అర్ధగంట టైం పడుతుంది. సరేలే అన్నయ్య, వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. అవని, మనం కూడా రంగుల రత్నం ఎక్కుదామా? అమ్మో నేను రాను. నాకు జైంట్ వీల్ అంటే మస్తు భయం. కావాలంటే మీరు వెళ్ళండి. చిన్న చిన్న పిల్లలు ఎక్కుతారు రంగుల రత్నము. నువ్వు మాత్రం భయం అంటున్నావు. మాకెవరికి చెప్పకుండా ఒక్కదానివి ఊరు బయటకు పోయినప్పుడు లేదా భయం? అయ్యో, బావ మళ్ళీ స్టార్ట్ చేసినాడు. ఇప్పటికే అవని మస్తు బాధపడుతుంది. ఇంకా ఈ టాపిక్ గురించి అవని దగ్గర అస్సలు మాట్లాడకూడదు. బావకు కూడా ఇదే చెప్పాలి. వదిలేయి బావా, అవనికి భయం అని చెప్తుంది కదా, ఎందుకు ఫోర్స్ చేయడం? అవనిని ఇంకా ఏమనొద్దు. ఇప్పటికే జరిగిన దాని వల్ల అవని మస్తు బాధపడింది. మనం పదే పదే ఆ టాపిక్ గురించి మాట్లాడి అవనిని బాధ పెడుతున్నాము. పాపం అవని కూడా కావాలని ఏం చేసలేదు కదా. సారీ అమ్మా, నాది కోపం కాదు, భయం. నీకేమన్నా అయితే ఈ అన్నయ్య భరించలేడు. ఇంకోసారి మాకు చెప్పకుండా ఏ పని చేయకూడదని పదే పదే ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా. నిన్ని బాధ పెట్టడానికి కాదు. మా మంచి అన్నయ్య, నువ్వేం భయపడొద్దు. ఇంకెప్పుడు నేను మీకు చెప్పకుండా ఒంటరిగా ఆడికి పోను, సరేనా? సరే అమ్మా. ఏవండి, ఇంకో చెరుకు రసం ఎక్స్ట్రా. సరే సార్. ఎలాగో స్వప్న వాణి గారు వచ్చే వరకు టైం పడుతుంది కదా. ఇదిగో ఆడ పానీపూరి ఉంది, అంతవరకు మనం పానీపూరి కూడా తిందాం. సరే అండి, నాకు పానీపూరి అంటే మస్తు ఇష్టము. సార్, చెరుకు రసం రెడీ. ఇదిగో బావా. అవని,
హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.